హంగు వస్తే మళ్ళీ ఎలక్షన్స్. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా అంతే. జమ్లీపై కోవింద్ కమిటీ సిఫార్సు. లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు. ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థలకు. ద్రౌపది రాష్ట్రపతి ముర్ముకు 18,000 పేజీల నివేదిక ఇచ్చిరంట. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్ సవరణకు సిఫార్సు. జమ్లీకి 32 పార్టీల మద్దతు, 15 పార్టీలు వ్యతిరేకం. లా కమిషన్ కూడా సమర్థిస్తున్నట్లు సమాచారం. హంగు పార్లమెంటు లేదా హంగు అసెంబ్లీ వస్తే కొత్తగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు మిగతా కాల వ్యవధికి గాను కొత్త ఎన్నికలు నిర్వహించాలని, కొత్త ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలుగానే వ్యవహరించాలి. మధ్యంతర ఎన్నికల ద్వారా కొత్తగా ఏర్పడిన సర్కారు పాలనా కాలం మిగిలిన కాల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది. అంటే 2 ఏళ్లకు ఏదైనా సర్కారు కూలిపోతే కొత్తగా నిర్వహించినటువంటి ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వము పదవీ కాలం కేవలం 3 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఇది కొత్త సవరణ అనమాట. బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిందంటే 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాల గ్యాప్లో 1 సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో ఆ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోతే, అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఓడిపోతే ప్రభుత్వం రద్దయిపోతుంది. రద్దయిపోయినాక బేసిక్గా ఇప్పుడున్నటువంటి పద్ధతి ప్రకారం అయితే మళ్ళీ ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అని చెప్పేసి గవర్నర్ కానీ లేదంటే అటు రాష్ట్రపతి కానీ ఆహ్వానిస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదన్నమాట. ఈ దేశ సిఫార్సు ప్రకారము రద్దయిపోయినటువంటి ప్రభుత్వం మొత్తానికి ఇంకా వాళ్ళ ఎమ్మెల్యే పదవులు కూడా పోతాయి అన్నీ. సో మొత్తం పదవులు కూడా పోయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే శాసనసభనే రద్దయిపోతుంది. రద్దయిపోయి కొత్తగా మళ్ళీ ఎన్నికలు పెడతారు. అయితే పాత పద్ధతి ప్రకారం మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెట్టినప్పుడు 5 సంవత్సరాలు ఉండాలి పదవీ కాలం. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెడితే 3 సంవత్సరాలే. ఎంతకాలం అయితే అయిపోయిందో ఇంకా మిగిలిన ఎంతకాలం ఉందో ఆ ప్రభుత్వానికి ఆ కాలం వరకు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది. ఎందుకు అంటే జమిలీ విధానంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మళ్ళా మొత్తం దేశం అంతా ఒకేసారి ఎన్నికలు రావాలి. కాబట్టి ఇప్పుడు 1 సంవత్సరానికి ప్రభుత్వం కూలిపోయిందనుకో, ప్రభుత్వం రద్దయిందనుకో, 4 సంవత్సరాలకే కొత్త ప్రభుత్వం వెళ్తుంది అన్నట్టు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 4 సంవత్సరాలే ఉంటుంది. అదే ఇంకొక 4 సంవత్సరాలకు ప్రభుత్వం కూలిపోయింది అనుకో, 1 సంవత్సరమే గ్యాప్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఆ టైంలో రాష్ట్రపతి పాలన కానీ ఇట్లాంటి వ్యవహారం పెట్టేసి దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారనమాట. హంగు వస్తే మళ్ళా కొత్తగా ఎన్నికలు పెట్టాల్సిందే కూడా. హంగు వస్తే కూడా కొత్తగా ఎన్నికలు పెట్టాల్సిందని చెప్పేసి ఇప్పుడు 18,000 పేజీలతోటి ఒక నివేదికను ఇచ్చారు. మరి ఈ లెక్క ప్రకారము జమిలీ ఎన్నికల పైన కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులో ఇదంతా ఉన్నది. 200% చూస్తూ ఉంటే ఈసారి కాదు కానీ వచ్చేసారికి అయితే మొత్తము జమిలీ ఎన్నికలే ఉంటాయి. మొత్తము లోక్సభ ఇటు అసెంబ్లీ 2 కలిపి ఒకేసారి ఉంటాయి. దాంతోపాటు ఇది ఏదైతే ఉందో ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఆ 2 అయిపోయినాక 100 రోజులల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆ నివేదికలో ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం మరి ఇదంతా ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు కర్ణాటక ఒకసారి ఉంటుంది ఎన్నిక, ఇవి ఉంటుంది. మరి వీటిని తగ్గిస్తారా, కుదిస్తారా, ఏం చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ 18,000 పేజీలో ఏమేమి ఉందనేది చదివితే కానీ అది అర్థం కాదు.